హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. మీకు తెలుసు, సోషల్ మీడియాలో ఏపీ జాబ్ క్యాలెండర్ రూపాన 10,000 పోస్టులకు సంబంధించి అనేక డిపార్ట్మెంట్లలో మనకు ఖాళీల వివరాలతో సహా వచ్చింది. చాలామందికి కూడా అనుమానాలు లేవనెత్తుతున్నారు, ఇది నిజమా, ఇది అబద్ధమా. ఎందుకంటే కొన్ని కేటగిరీలో మరీ ముఖ్యంగా మనకు లైబ్రరీకి సంబంధించి మరియు పీఈటీకి సంబంధించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్టులు లేవు అంటున్నారు. కాకపోతే మరికొన్ని గంటల్లో పూర్తిగా మనకు విశ్వసనీయ సమాచారం రాబోతుంది. మరి ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఇది కొంత పోస్టులు పెరిగే అవకాశం ఉందా అంటే ఉండొచ్చు. ఎందుకంటే ఎస్ఏ ఇంగ్లీష్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. లైబ్రరీ శాఖలో గతంలో కూడా చాలా పోస్టులు నింపుతామన్నారు. అదేవిధంగా పీఈటీలకు సంబంధించి కూడా మీకు తెలుసు చాలా ఖాళీలు ఉన్నాయి. మున్సిపాలిటీలో కానీ జనరల్ బాడీలో కానీ చాలా ఉన్నాయి. కాబట్టి ఆ పోస్టులు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి దీంట్లో చాలా హైలైట్స్ పాయింట్స్ చూస్తే కనుక ఇక్కడ ఎస్జిటి తెలుగు మీడియం 1744 మాత్రం తీసుకోవడం జరిగింది. మరి ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ కేవలం 352. మనకు 2200 పోస్టులకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నింపుతుంది. ఈ ఫండ్ వచ్చినప్పటికి కూడా కేవలం 352 కూడా ఇది డౌట్ పడుతున్నారు. మరి దీంట్లో చూస్తే ఎడ్జిటీల సంఖ్య 352. మరి ఎందుకు అంటే ఎంటీఎస్ వాళ్ళకు కూడా మన ప్రొటెక్షన్ ఇస్తున్నారా, ఆ పోస్టులు పక్కకి పెట్టి గతంలో పనిచేస్తున్న వారికి ఎంటీఎస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ పోస్టులు పక్కకి పెట్టారా అనే ఉద్దేశంతో కూడా విద్యార్థులు ఆలోచన చేస్తున్నారు. మరి ఎడ్జిటి అదర్స్ మీడియంస్ 226, అంటే కన్నడ, మరాఠీ లాంటివన్నటువంటి కూడా, ఉర్దూ. టోటల్ డిఎస్సి వేకెన్సీ చూస్తే 3004. దాంట్లో ఎస్ఏ బయాలజీ ఉంది, మ్యాథ్స్, సోషల్, ఫిజికల్ సైన్స్, తెలుగు, హిందీ, సంస్కృత్. స్పెషల్ ఎడ్యుకేషన్ 361. చాలా రోజుల తర్వాత పడుతున్నటువంటి నోటిఫికేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్. టెట్ క్వాలిఫై అయిన వారి సంఖ్య కూడా తక్కువ. మళ్ళీ ఇన్ని పోస్టులు ఎప్పుడు అసలు పడవు. కాబట్టి వారు బాగా విపరీతంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. సిలబస్ కూడా మార్చడం జరిగింది. సిలబస్ చాలా పెద్దది. మరి ఎస్ఏ అదర్ మీడియంస్ కన్నడ, ఉర్దూ, మరాఠీ లాంటి పోస్టులన్నీ మీకు తెలుసు. ఒరియా కూడా ఉంది. మరి దీంతో హైలైట్ ఏంటంటే మరి బీఈడి ఎస్ఏ ఇంగ్లీష్ లేదు, ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదు, లాంటి పోస్టులు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇంకేమైనా పోస్టులు పెరుగుతాయా, స్టేట్ మొత్తంలో కూడా ఇంగ్లీష్ లేవా అసలు అనే విషయాలు మనకు కొద్ది గంటల్లో పూర్తిగా మనకు సమాచారం వస్తుంది. మరి ఇక్కడ హెచ్డబ్ల్యూ గురించి బాగా మెన్షన్ చేయడం జరిగింది. చాలామంది హెచ్డబ్ల్యూ 100 మాత్రమే చూశారు. హెచ్డబ్ల్యూ ఎవరు యాక్చువల్గా అర్హులు అంటే బీఈడి చేసిన వారికి ఇది ఒక సువర్ణ అవకాశం. గత డిఎస్సిలో కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ కూడా జరిగింది. కాకపోతే ఒకే ఒక పోస్ట్ పడింది. ఒకే ఒక పోస్ట్ వైజాగ్లో, ఒకే ఒక పోస్ట్, అది కూడా ఉమెన్కి ఇవ్వడం జరిగింది. కానీ సిలబస్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే బీసీ వెల్ఫేర్లో ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్లో, ట్రైబల్ వెల్ఫేర్లో మొత్తం పోస్టుల సంఖ్య కనుక చూస్తే 254. గతంలో మీకు తెలుసు తెలంగాణలో 581 పోస్టులు. 581లో మీకు అందరికీ తెలుసు 533 మన విద్యార్థులకు వచ్చాయి. ఇది సువర్ణ అవకాశం అని గుర్తుపెట్టుకోవాలి. జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది, అదేవిధంగా పేపర్ 2 ఎడ్యుకేషన్ పేపర్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, కంప్యూటర్ టెస్ట్ కూడా ఉంటుంది. ఆ సిలబస్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది, బాగా గుర్తుపెట్టుకోండి. మరి మిగతా విషయాలకు వస్తే గ్రూప్ 1 సర్వీసెస్లో 101 పోస్టులు ఉన్నాయి. 101 పోస్టులు, ఇవన్నీ కూడా మంచి పోస్టులు. డిప్యూటీ కలెక్టర్ డైరెక్ట్ ఐఏఎస్ అయిపోయే అవకాశం, డిఎస్పి 10 డైరెక్ట్ ఐపీఎస్ అయ్యే అవకాశం. మిగతా పోస్టులతో పోలిస్తే వీటిని కూడా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు, డిఎస్పిజేఎల్, ఆర్టీఓ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, తర్వాత కోఆపరేటివ్ రిజిస్టర్, ఏఏఓ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, డిఈఓ అంటే చాలామంది డౌట్ పడుతున్నారు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. డిఈఓ నోటిఫికేషన్ అయిపోయింది, ఎగ్జామ్ కూడా జరిగింది, కొద్ది రోజుల్లో ఫలితాలు కూడా విడుదల కాబోతున్నాయి. డిటిడబ్ల్యూ అంటే డిఎస్డబ్ల్యూ అంటే డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తర్వాత 3 ప్రమోషన్ తర్వాత వచ్చే జాబ్. డిటిడబ్ల్యూ అంటే డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్. ఇవి 2 పోస్టులు. కానీ గ్రూప్ 1లో 101 పోస్టులు ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు సమాచారం ప్రకారం. మరి గ్రూప్ 2 వేకెన్సీలు వచ్చేసి 470. గతంలో గ్రూప్ 2 ఉద్యోగాలు కోల్పోయిన వారు, జనరల్ స్టడీస్ పైన పట్టు ఉన్నవారు, కంప్యూటర్ పైన పట్టు ఉన్నవారు వీరి ప్రిపేర్ అవుతారు. దీంట్లో కూడా చాలా మంచి పోస్టు. సెక్రటరేట్లో ఏఎస్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటారు దాన్ని.
ఇది ఈ 3 పోస్టులు. G8 అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా ఫైనాన్స్లో ఉద్యోగం వచ్చిన వారు నేరుగా చాలా ప్రమోషన్ ఛానల్కి వెళ్తారు, ఎందుకంటే వారు వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ కావడానికి ఉండదు కాబట్టి. మరి సీనియర్ అకౌంటెంట్ అంటే ఎక్కడ ఉంటుందంటే జాబు, మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే తెలుసు మీకు, జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మీకంటూ ఉంటుంది, దాంట్లో సీనియర్ అకౌంటెంట్ పోస్ట్ ఉంటుంది. జూనియర్ అకౌంట్ కూడా గ్రూప్ 2లో పెట్టాడు. ఆడిటర్, ఇక్కడ ACTO, సబ్ రిజిస్ట్రార్, ఎక్సైజ్ SI, EOPRD అంటే MPDO కంటే తక్కువ స్థాయి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్స్, ఇవన్నీ కూడా గ్రూప్ 2 స్థాయిలో ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 పోస్టుల సంఖ్య 470 ఇచ్చాడు. తర్వాత ఇక్కడ చూస్తే మెయిన్గా ఇది చూడండి ఒకసారి, పోలీస్ కానిస్టేబుల్ చాలా ఎక్కువగా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో AR, సివిల్, ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో చూస్తే మొత్తం పోస్టుల సంఖ్య ఇక్కడ చూస్తే 3043. శారీరక దృఢత్వం ఉండి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇవన్నీ పోస్టులకు ఎలిజిబుల్. కొన్ని పోస్టులకు అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, యానిమల్ హస్బెండరీ, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఈఎఫ్ఎస్ అంటే మనకు తెలుసు, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఇక్కడ కాలేజియేట్ కమిషనర్ అని ఇవ్వడం జరిగింది. అవి అసిస్టెంట్ మరియు అసోసియేట్. అంటే కాలేజియేట్ కమిషనర్ అంటే ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోవాలి, డిగ్రీ కాలేజీలకు సంబంధించింది. కానీ అక్కడ అసోసియేట్ అని ఇవ్వడం జరిగింది. ఎప్పుడే కానీ డిగ్రీ కాలేజీలకు సంబంధించి అసిస్టెంట్ మాత్రమే ఉంటుంది, నేరుగా అసోసియేట్ ఉండదు. మరి ఒకవేళ యూనివర్సిటీ నింపితే హైయర్ ఎడ్యుకేషన్లో కాలేజియేట్ కమిషనర్ అంటే పూర్తిగా డిగ్రీ కాలేజ్ చూసుకునేది. ఇక్కడ కూడా జూనియర్ లెక్చరర్ గురించి ఇవ్వలేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది డిగ్రీ కాలేజ్ లెక్చర్కి సంబంధించింది, యూనివర్సిటీకి సంబంధించింది. కానీ కాలేజియేట్ కమిషనర్ అన్నాడు కాబట్టి ఇవి ఎక్కువగా డిగ్రీ ఉండే అవకాశం ఉంటుంది. కానీ తర్వాత మున్సిపాలిటీలో తర్వాత ప్లానింగ్ డిపార్ట్మెంటు, తర్వాత రెవెన్యూ, ఇక్కడ P&E ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ శాఖ గుర్తుపెట్టుకోండి. దాంట్లో కానిస్టేబుల్ మళ్ళీ 400. తర్వాత ఎవరైతే మనకు శారీరకంగా దృఢంగా ఉండి అటు ఫిజికల్గా ఇటు మెంటల్గా ఉన్న వారికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకారం. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఇది ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంటు, AMVI పోస్టులు కూడా చాలా మంచిది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాబులు, ట్రైబల్ వెల్ఫేర్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. ఉమెన్ డెవలప్మెంట్ సూపర్వైజర్, ఇక్కడ కూడా CDPO నోటిఫికేషన్ కూడా మెన్షన్ చేయలేదు, సూపర్వైజర్ ఇవ్వడం జరిగింది. మరి అందరికీ ఉన్న ప్రశ్న, ఇది యథావిధిగా ఉంటుందా? మరి DSC ఇన్ని పోస్టులే ఉంటాయా, కొంచెం పెరుగుతాయా అంటే కొంచెం పెరిగినా తగ్గినా దాదాపు ఇదే స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే ఇంకా జాబ్ క్యాలెండర్ పదే రావాలి కాబట్టి. మరి ఇక్కడ DSC ఎప్పుడు ఉంటుంది, ఏ నెలలో ఉంటుంది, స్కూళ్ళు తెరిచే నాటికి ఉంటుందా? మరి ఆంధ్రజ్యోతి పేపర్లో మీరు తీసుకున్నట్టయితే గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి పరీక్షల ప్రిలిమ్స్ సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుంది అన్నప్పుడు అందరికీ ఉన్న డౌట్, అంతకంటే ముందే స్కూళ్ళు తెరిచే నాటికే కొత్త ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్తారా? ఎందుకంటే నార్మలైజేషన్ అంటున్నారు, ప్రమోషన్స్ అంటున్నారు, ట్రాన్స్ఫర్స్ అంటున్నారు, తక్కువ సంఖ్య కాబట్టి ఈ యొక్క జాబ్ క్యాలెండర్కి హైలైట్ తీసుకుంటే గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి, గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి. కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 వీళ్ళందరూ కూడా ఒకటి కేటగిరీ, జనరల్ స్టడీస్ కేటగిరీ. అదే DSC తీసుకుంటే ఇన్ని పోస్టులు మొన్ననే జరిగింది కాబట్టి పోటీ ఎలాగో ఉంటుంది కాబట్టి ఇంతకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి. పోస్టులు ఉన్నా మళ్ళీ మనకు ప్రతి ఉగాది క్యాలెండర్ అంటున్నారు కాబట్టి మరి ఇంతే ఉంటుంది కాంపిటీషన్, మరి ఇలాగే చదవాలి. మరి స్పెషల్ ఎడ్యుకేషన్ ఈ యొక్క జాబ్ క్యాలెండర్ హైలైట్ కాకపోతే శాంక్షన్ పోస్టుల కంటే తక్కువగా వేయడానికి కారణం ఏంటంటే మరి మనకు రేపు తెలుస్తుంది. ఎందుకంటే చాలా పోస్టులు ఉన్నప్పటికీ కూడా కొన్ని మాత్రమే వేయడం జరిగింది. తర్వాత ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ పెంచుతారా, లైబ్రరీయన్ పోస్టులు వేస్తారా? మరి అదేవిధంగా మేజర్గా తీసుకుంటే ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 254, ఇంతవరకు ఇంత పెద్ద నోటిఫికేషన్ రాలేదు ఆంధ్రప్రదేశ్లో. ఒకే ఒక్క పోస్టుకు నోటిఫికేషన్ వచ్చింది చూడండి. గతంలో ఒక్కరికే ఒక పోస్టుకు సంబంధించి ఎగ్జామ్ రాయడం జరిగింది చాలామంది, అది కూడా ఒకే జోన్లో మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి బీఈడీ చేసిన వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం. మీకు తెలుసు మన దగ్గర HW కోర్స్ ఉంది, మన దగ్గర స్పెషల్ ఎడ్యుకేషన్, మీరు ఏ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. మేమే మెటీరియల్, మేమే క్లాసెస్, మేమే ఎగ్జామ్స్, వేల కొద్ది ఎగ్జామ్స్. అటు ఏపీ DSC సైకాలజీ PAకి సంబంధించి అది త్వరలో మీకు తెలుసు లైవ్ క్లాసులు ప్రారంభించబోతున్నాం. గతంలో మీ పుస్తకం కూడా చూశారు, ప్రతి ప్రశ్న మన పుస్తకం నుంచి వచ్చింది. ఆల్రెడీ నీట్గా చూపించడం జరిగింది, పేజీ నెంబర్తో సహా, ఎక్కడొచ్చిందో సహా. కాబట్టి DSC అభ్యర్థులు పోటీ ఇలాగే ఉంటుంది.
దయచేసి మీరు సమయం వేస్ట్ చేయకండి. శ్వాసతో పాటు పుస్తకాల్లో కూడా సమాచారాన్ని పీల్చుకోండి. ఇంకా క్లారిటీగా రావాలంటే మనకు కొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే. కాబట్టి ఈ యొక్క తర్జన భర్జన కన్ఫ్యూజన్కు తెరపడే అవకాశం ఉంది. కాబట్టి మీరు వృధా చేసే ప్రతి నిమిషం లక్షల మంది తర్వాత మీరు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయం వృధా చేయొద్దు. మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఒక అవకాశం మనకు ఇక్కడ హెచ్డబ్ల్యూలో ఉంది. కాబట్టి జాగ్రత్తగా కొంతవరకు వెయిట్ చేద్దాం. ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని మనం చర్చించాము. సో మీకు ఏ అనుమానాలు ఉన్నా సరే మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, మెసేజ్ ఇయర్ దగ్గర. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మన టెలిగ్రామ్లో జాయిన్ కండి, మన వాట్సాప్లో జాయిన్ కండి. తాజా నిజ వాస్తవ సమాచారం ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా నిజాలు తెలుసుకొని మేము పంపిస్తాం. మీ తల్లిదండ్రుల తర్వాత మీ యొక్క ప్రిపరేషన్లో మేము తోడుంటాం. ఆల్ ద బెస్ట్.